హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు నేను సంక్రాంతికి తెలంగాణ ఫేమస్ అయిన సకినాలు అయితే చూపిస్తానండి ఏ విధంగా చేయాలో. అండ్ ఫస్ట్ ఇందుకోసం అయితే ఈ విధంగా లావు బియ్యం తీసుకొని అవి క్లీన్ చేసుకొని ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. ఇదైతే నేను కేజీ బియ్యం కొలతతోనైతే చేస్తున్నాను. సో కేజీ బియ్యానికి మెజర్మెంట్స్ అయితే చెప్తానండి. సో ఫస్ట్ ఈ విధంగా వాష్ చేసుకొని ఆ వాటర్ పడబోసి దాన్ని అయితే సోక్ చేయాలి. ఒక 4 అవర్స్ సోక్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం వాటర్ అంతా అందులోంచి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని కాసేపు ఒక క్లాత్లో కానీ ఇలాంటి హోల్స్ దాంట్లో కానీ పోసి ఆరబెట్టుకోవాలి. అప్పుడు అవి కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. అంటే బాగా డ్రై కూడా అవ్వనివ్వద్దు. ఈ విధంగా ముట్టుకుంటే అంటకుండా ఉండాలి. ఈ విధంగా చేతులకి అంటకుండా, అంటే మనం చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ బియ్యం అంటకుండా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా మనం పిండి రెడీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. సో మనం పిండిని ఆడించుకొని వచ్చిన తర్వాత ఈ పిండిని మనం జల్లించుకోవాలండి. ఆ తర్వాత కేజీ పిండికి ఇలాంటి చిన్న గ్లాసెడ్ నువ్వులైతే అవసరం అండి. సో అలాగే కేజీ పిండికి 2 స్పూన్ల వాము కూడా అవసరం అండి. దీన్ని తెలంగాణ స్లాంగ్లో ఓమా అని అంటారు. సో జనరల్గా అయితే అది వాము. సో దీన్ని వాష్ చేసుకోవాలి. ఇవి రెండింటిని కలిపి వాష్ చేసుకొని జల్లెల్లో తీసుకోవాలి. అయితే అందులో ఏమైనా డస్ట్ ఉంటే సకినాలు చేసేటప్పుడు చిట్లిపోతాయండి. సో డస్ట్ లేకుండా గాలించుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. అలాగే సాల్ట్ వచ్చేసి కేజీ పిండికి 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. సో వాటర్ చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇది తడిపిండితో మాత్రమే చేసుకోవాలండి. సకినాలు అంటే తడి బియ్యంతో మాత్రమే చేసుకోవాలి. వన్స్ ఇది లూజ్ అయిందంటే మళ్ళీ మనం పొడి పిండి కలిపినా అవి రావన్నమాట. సో ఈ విధమైన టెక్స్చర్ వచ్చేలాగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు. మరీ లూజ్గా కలుపుకుంటే అవి సరిగ్గా రావు. సో ఈ విధంగా మనం ఒక ముద్దలాగా చేసుకుంటే ఈ విధంగా అయ్యేలాగా అయితే సేమ్ ఇదే కన్సిస్టెన్సీతో తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటి ఒక బెడ్షీట్ తీసుకోవాలి. ఇది కొంచెం మందపాటిది, ముందుగా వాష్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ గౌరమ్మని అయితే చేద్దామండి. సో ఇదైతే మా ఆచారం అనమాట. ఫస్ట్ గౌరమ్మని చేసి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత ఇంకా సకినాలు చుట్టడం అయితే స్టార్ట్ చేస్తాము. సో ఈ విధంగా పసుపు కుంకుమ 2 అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాతే మనము స్టార్ట్ చేసుకోవాలి. సో చివరగా ఈ గౌరమ్మనైతే మనం బియ్యం ఉంటాయి కదా, రెగ్యులర్గా వాడుకునే బియ్యంలో అయితే వేసుకోవాలి. దీన్ని ఆయిల్లో వేసి కాల్చకూడదండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు గల్ల వాళ్ళైతే ఫస్ట్ చేస్తారనమాట. అంటే ఈ సకినాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 5 పోసిన తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ ఎవరైనా నైబర్స్ని పిలుస్తాం కదా చేయడానికి, సో వాళ్ళైతే చేస్తారనమాట. సో చాలా ఈజీ అండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ విధంగా పోసి చూపిస్తాను. ఆ తర్వాత ఈ విధంగా పోయరాని వాళ్ళు ఒక కవర్తో ఏ విధంగా పోయాలో నేనైతే చూపిస్తాను. అలాగే కవర్ కాకుండా ఒక క్లాత్కి కూడా మనము చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం లాస్ట్కి ఉన్నదాన్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఫస్ట్ ఉన్నదాన్ని కూడా. సో ఈ విధంగా మనము అన్నీ ఫస్ట్ ఈ విధంగా కొంచెం సన్నగా అనుకొని ఆ తర్వాత ఈ విధంగా పోసుకోవాలన్నమాట. మనకు నచ్చిన సైజులో పోసుకోవచ్చు. సో ఈ విధంగా లాస్ట్ దాన్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అలాగే ఇలా గ్యాప్స్ వస్తే కూడా ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇతర పిండి వంటకాలు చేయడం కన్నా ఇదైతే చాలా ఈజీ. ఈ విధంగా ఎక్కువైతే 3 లైన్స్ పోస్తాము. సో ఇదనమాట. ఈ విధంగా పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ మనం యూజ్ చేసి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కింద ఒక హోల్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఇవేంటంటే కొంచెం డ్రై అయ్యాకే తీయాలండి, లేకపోతే ఇవన్నీ విరిగిపోతాయి. అలాగని ఫ్యాన్ వేసి ఆరబెట్టకూడదు. అలా ఆరబెడితే అంటే టేస్ట్ బాగోదు, అలాగే విరిగిపోతూ ఉంటాయి కూడా. మధ్య మధ్యలో ఒకవేళ పిండి డ్రై అయినట్టు అనిపిస్తే మనం ఈ విధంగా వాటర్లో చేతిని ముంచుకొని కొంచెం అలా అనుకోవాలండి. సో ఈ విధంగా కవర్ లోపల మనం పిండి వేసుకోవాలండి. ఈ విధంగా పాల ప్యాకెట్ కవర్ లోపల
మొత్తం పిండిని వేసుకోవాలండి. వేసుకొని ఇక్కడ మనం ఒక రబ్బర్తోని క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఒక కార్నర్కి అయితే మనం కట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ సో ఈ విధంగా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా, ఫాస్ట్గా. నార్మల్గా చుట్టరాని వాళ్ళు ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం డ్రై అయ్యాయి, ఇప్పుడు మనం కాల్చుదాము. సో ఈ విధంగా అయితే అన్నీ మిక్స్ చేశాను, ప్రిపేర్ చేశానండి. సో ఇప్పుడు డ్రై అయిపోయాయి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఎత్తువంపులు లేని ప్లేట్ని అయితే తీసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉన్నది, స్ట్రైట్గా ఉన్నది. ఇలా ఎత్తుల వంపులు ఉంటే సరిగ్గా రాదు. సో ఈ విధంగా తీసి ఇంకో ప్లేట్ పైన అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్ని బట్టి ఒక్కోసారి 10 వేయొచ్చు, 5 వేయొచ్చండి. 5 కానీ 6 కానీ, అంటే మనం తీసుకున్న కడాయి అలాగే ఆయిల్ క్వాంటిటీని బట్టి. సరిగ్గా డ్రై అవ్వకపోతే అవి విరిగిపోతాయండి మనం తీసేటప్పుడు. సో జాగ్రత్తగా ఆ క్లాత్ని కూడా మనం సాఫ్గా అనుకుంటూ వేసుకోవాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంత కష్టపడి చేసి మళ్ళీ మనం తీసేటప్పుడు విరగ్గొడితే బాగోదు కదా. సో ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్పూన్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మేము అగ్గి పురుషునికి అయితే వేస్తామండి, ఒక చిన్నది ఏదైనా ఒకటి చేసి. ఆ తర్వాత అయితే మనం చేసే రెగ్యులర్ ఈ సకినాలు అయితే వేస్తున్నాను. సో ఈ విధంగా ఒక 5 అయితే వేసానండి. ఇవి మంచిగా కాలనివ్వాలి. ఇవి కాలడానికి చాలా టైమే పడుతుంది. అండ్ చెక్కలు, మురుకులు అట్లాంటివి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా. ఇవైతే డీప్గా ఫ్రై అవ్వాలి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఫాస్ట్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి అండ్ కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇదైతే అప్పాల పుల్ల అండి. సో మేమైతే అప్పాల పుల్ల అంటాము, మీరేమంటారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంతోనైతే అప్పాలన్నీ కరెక్ట్గా తీసేస్తామన్నమాట సకినాలు. అది లేకపోతే ఈ విధంగా ఇలాంటిదైనా తీసుకొని వేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ అంతా రిపీట్ చేసేసుకోవాలండి. సో మంచి కరకరలాడే సకినాలు అయితే రెడీ అయిపోయాయి. అలాగే క్లాత్కి హోల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా చేసిన సకినాలు నాన్ వెజ్ కర్రీ సూప్లో పెట్టుకుంటే బాగుంటాయి. ఈ విధంగా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీలో కానీ సూప్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. అలాగే టమాటా పచ్చడిలో, రోటి పచ్చడిలో కూడా చాలా బాగుంటాయి. సో ఇదండి వాళ్ళ మన వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. సో చూడండి ఈ విధంగా చాలా క్రిస్పీగా వచ్చాయి. సో ఇదండి ఇవాళ మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.